అవిగన అన్నాడు, దానిపై కట్టుబడి ఉన్నాడు. 30 సంవత్సరాలైనా కట్టలేరు అమరావతిని, మళ్ళీ అమరావతి కట్ట ప్రేమ చూపుతున్నాడు. ఏమని చూడాలి? 30 సంవత్సరాలు కట్టకపోయినా ఇప్పుడు మాకుండా వస్తే చాలండి. వాళ్ళు 30 ఇప్పుడు హైదరాబాద్ నిరంతరం అది అసలు జరుగుతానే ఉంది పని హైదరాబాద్ లో. ఇవాళ మనం ఎక్కడ చూసినా ఈ రోడ్లని, ఎక్స్టెన్షన్లని, ఈ హైవేలని, మరి వంతెనలని వేస్తానే ఉండారు హైవేలు. ఒక రాజధాని అన్నాక పాపులేషన్ బట్టి దానికి ఏయోక అవసరాలు ఉంటాయి. ఏయోటి కొత్త ఇప్పుడు హైదరాబాద్ లో కొత్తలో మైక్రోసాఫ్ట్ ఒకటే వచ్చిన తర్వాత ఎన్ని వచ్చినాయండి. అట్లాగే ఏదో ఒకటి వస్తానే ఉంటాయి. జగన్ గారు ఇన్ని చెప్పే బదులు నేనే అన్ని తెస్తున్నాను, ఈ చంద్రబాబు మహిమ ఏం లేదన్నాడు కదా. నిజంగా నువ్వు ఇన్ని చెబుతున్నావు, నిన్ను నమ్ముతాము. నీ ఐటీ మినిస్టర్ కూడా చెబుతున్నాడు మేము తీసుకొచ్చినయే. ఇప్పుడు ఇంకా నయ్యో రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు అంటల్లా, మేము తీసుకొచ్చినయే వీళ్ళ పేర్లో రాసుకుంటున్నారు ఖాతాలో అని చెబుతున్నారు కదా. మీకు నిజంగా ఇది ఉంటే మీరు ఒక్కసారి బిల్ గేట్స్ తో ఒక అపాయింట్మెంట్ తీసుకోండి. నిజంగా మీరు చిత్తశుద్ధి ఉండి మేము అంతా చేసాం, మేము తెచ్చామంటే నువ్వు కానీ ఐటీ మినిస్టర్ కానీ బిల్ గేట్స్ తో, గతం ఐటీ మినిస్టర్ ఇప్పుడు కాదు, అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక బిల్ గేట్స్ తో ఒక అపాయింట్మెంట్ తీసుకోండి, ఒక పావు గంట. అప్పుడు నమ్ముతాం మీరు నిజంగా చేశారు, ఈ పనులు మీరే చేస్తున్నారని. మీకు బయటికి వెళ్ళి మన రాష్ట్రం దాటితే మాట్లాడతాం చేత కాదు. మోడీ దగ్గర గారికి తప్పితే నువ్వు రెండో వాడి దగ్గరికి వెళ్ళవు ఎక్కడికి కూడా. దేశం మోడీ గారితో కూడా నీకు పనులు ఉండవు కాబట్టి, నీ సిబిఐ పనులు, నీ ఈడీ అటాచ్మెంట్ ఇవన్నీ ఉండవు కాబట్టి వెళ్తున్నావు. అంతేగాని నీకు ఇవాళ సీడ్ యాక్సెస్ రోడ్ అంటే ఏందని అడుగుతున్నాడు నిన్న రైతుల్ని. సీడ్ యాక్సెస్ రోడ్డుకి అర్థం కూడా తెలియకుండా నువ్వు ఇన్నాళ్ళు ఎంపీగా చేసావు, ముఖ్యమంత్రి కొడుకువి, ఎంపీగా చేసావు, ముఖ్యమంత్రిగా చేసావు. నువ్వు ఇన్నాళ్ళు రాజకీయాల్లో ఉండి కూడా నీకు సీడ్ యాక్సెస్ రోడ్డుకి అర్థం తెలియపోతే ఇంక మేమేం చెబుతామండి? అట్లాంటి ముఖ్యమంత్రిని తీసుకొచ్చుకొని మేమేం చేసుకుంటాము?